నాటి నుంచి నేటి వరకు ఒకటే చిరునవ్వు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరంతరం ప్రజా శ్రేయస్సుకై శ్రమిస్తూ అణగారిన వర్గాల పోరాటాల గొంతుకై గలమెత్తే మా అన్న, మా అందరి కుటుంబంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న మా అందరి అన్నయ్య నలిమిల్లి శంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముళ్ళు శ్రేయోభిలాషులు. వెల్కమ్ టు ఎంటీవీ. సంక్రాంతి అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ముగ్గులు, కుటుంబం అండ్ భోగి మంటలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక సాంప్రదాయమైన వంటలు. ఈ యొక్క రోజుల్లో సాంప్రదాయమైన వంటలు వండుకోవడానికి కూడా సమయం ఉండట్లేదు. ఆఫీస్ వర్క్లు కానీ, ఆఫీస్ బిజినెస్ కానీ అండ్ స్టడీస్ కానీ ఎవరికాలు ఎక్కడెక్కడ ఉన్నారు. కానీ ఆ సమయానికి ఇదివరకు రోజుల్లో అయితే కనుక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అరిసెలని కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయమైన వంటకాలు వండుకోవడానికి ఒక టైం ఉండేది. ఈ రోజుల్లో ఆ టైం ఉండట్లేదు. కానీ సంక్రాంతి రోజు ఖచ్చితంగా మనం అనుభవించాల్సిన రుచులను మనం తినాలి. అది ఎలా సాధ్యం? అందుకే మేమున్నామంటున్నారు ఏలూరు మిఠాయి పొట్లం వాళ్ళు. ఇక్కడ సాంప్రదాయమైన వంటకాలని, సాంప్రదాయమైన ప్రసిద్ధిగాంచిన వంటకాలని స్పష్టంగా నేతితో వండి మేము అరేంజ్ చేస్తున్నామని అంటున్నారు. అక్కడ ఏ విధమైన ఐటమ్స్ ఉన్నాయి? నిజంగానే సాంప్రదాయపరమైన ఐటమ్స్ ఉన్నాయా? ఉంటే ఎలా ఉన్నాయి, ఎలా ఇస్తున్నారు? ఒకవేళ మనం ఎవరికన్నా సరే సంక్రాంతి రోజు అందచేయాలంటే ఏ విధంగా అందచేస్తాం? మన ఇంట్లో వండుకోలేం. కానీ అన్ని రకాలమైన సాంప్రదాయ వంటకాలని మేము ఈ యొక్క సంక్రాంతికి మీకు ఇస్తున్నాం అంటున్నారు ఏలూరు మిఠాయి పట్నం వాళ్ళు. అక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన ఐటమ్స్ ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి నేనైతే సిద్ధం. మరి మీరు అది పదండి, వెంటనే వెళ్ళి ఏలూరు మిఠాయి పట్నం దగ్గరికి వెళ్ళి అక్కడ విలువైన, అక్కడ ప్రసిద్ధిగాంచిన సాంప్రదాయ వంటకాలని మనం చూసేద్దాం. నచ్చితే కొనేద్దాం, మనం తినేద్దాం. మిఠాయి పొట్లం యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే ఎక్కడ లేని రుచులను వాళ్ళు అందజేస్తారు. ఎందుకంటే మనకు తెలిసిన స్వీట్స్ ఒక రకమైన అయితే వీళ్ళు చూపించే రకరకాలైన స్వీట్స్, రకరకాలమైన వంటలు ఎంతో ప్రసిద్ధిగాంచినాయి. మరి వీటితో పాటు సంక్రాంతి యొక్క సాంప్రదాయాలకి అనుగుణంగా అండ్ మరుగుపడిపోతున్నా సరే సంక్రాంతి సంప్రదాయమైన వంటకాలను మేము మీకు ఈ సంవత్సరం అందజేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు వండే వంటకాలు ఏ విధమైనవి, ఏ రకమైనవి అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. వాళ్ళు ఏ విధంగా అరేంజ్ చేస్తున్నారంటే మనం ఎవరికన్నా సరే అందచేయాలి అనుకుంటే కనుక ఎలాగ అందచేస్తాం? ఇది ఒక క్వశ్చన్ వాళ్ళు ఆధారంగా చేసుకొని ఈ యొక్క సంక్రాంతికి మన ఇళ్ళలోకి వచ్చే కుటుంబ సభ్యులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, ఎవరైనా స్పెషల్ గెస్ట్కి కానీ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఇస్తాము? ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలైన మీ ఒక గిఫ్ట్ యాంపర్ లాగా చేసి సంక్రాంతి రోజు, సంక్రాంతి అంటేనే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది పిండి వంటలు కాబట్టి ఆ యొక్క వంటల్ని మేము టేస్టీగా అండ్ ఫ్రెష్గా మేము మీకు అందజేస్తాము అండ్ ఆర్డర్ కూడా మేము స్వీకరిస్తాం అంటున్నారు. ఒకసారి ఆ వంటకాల దగ్గరికి మనం వెళ్దాము. వీళ్ళ దగ్గర ఏ ఐటమ్స్ అని మనం చూద్దాం. విజయదుర్గ గారు, సంక్రాంతి అంటేనే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది పిండి వంటలు. ఇదివరకు రోజుల్లో అందరం ఒక దగ్గరే ఒక కుటుంబంలో ఉంటాం కాబట్టి
అందరూ కలిపి వండుకునేవాళ్ళం. కానీ ఈ టైంలో ఆఫీసెస్ వల్ల, స్టడీస్ వల్ల ఎవరికాలు దూరంగా అయిపోయి ఈ సమయంలో వండుకోవడానికి కానీ, ఆ యొక్క సంస్కృతుల్ని మళ్ళీ ఆచరించడానికి టైం ఉండట్లా. కానీ ఈ యొక్క ఏలూరు మిఠాయి పొట్లం వాళ్ళు మేము ఉన్నామంటూ పిండి వంటలకి ఒక ప్రసిద్ధిగాంచిన ఈ సంవత్సరం మంచి అవైలబిలిటీ ఉన్న వంటకాలు మీరు అరేంజ్ చేశారు. ఏ విధంగా ఉంటాయి, ఇవంటే ఎంత కాస్ట్లో ఉంటాయి, ఎన్ని రకాలైన వంటకాలు ఉన్నాయి మీ దగ్గర? ఇందులో 7 ఐటమ్స్ ఉంటాయండి. ఓకే మ్యామ్. 499 రూపీస్ పడతాయి. దీంట్లో ఆయిల్ అరిసెలు ఉంటాయి, కజ్జికాయలు ఉంటాయి, కొబ్బరి బూరలు ఉంటాయి, స్వీట్ గవ్వలు ఉంటాయి, చక్రాలు ఉంటాయి, చెక్కలు కూడా ఉంటాయండి. దాంతోపాటు ఈ గిఫ్ట్ బాక్స్ ఫ్రీ వస్తుంది అనమాట. 499. అండ్ ఏంటంటే మేడం, మనం వండుకోవడానికి కానీ ఎవరికి ఇవ్వడానికి కానీ ఒకలా ప్రత్యేకించి ఏదైనా సరే మ్యాక్సిమం వేలల్లో అవుతాయి. కానీ మీరు ఇంత తక్కువ ప్రైస్లో అండ్ ఇన్ని రకాలైన వంటలు ఇలాగా ఈ యొక్క ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది? అంటే పండగ రోజుల్లో ఈ విధంగా ఇవ్వాలి, చేయాలనే ఆలోచన మీకు ఏ విధంగా వచ్చిందని? మా బాలాజీ స్వీట్స్ నుంచి సార్, ఇక్కడ మేము అన్నీ సేల్ చేస్తాం అంతే. అంటే ఏలు మన యొక్క సంస్కృతిని, ఒక పిండి వంటల్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ మాకున్న ఈ యొక్క మిగతా స్వీట్స్తో పాటు ఈ యొక్క సంస్కృతి వంటల్ని మీరు ఇంకా పెంపొందించాలని చూస్తున్నారు. అండ్ ఈ యొక్క ఐటమ్ అయితే కనుక ఇవి మ్యాక్సిమం ఎన్ని కేజీలు ఉంటాయి లోపల? ఇవి మామూలుగా 250 గ్రామ్స్ అరిసెలు వస్తాయండి, 125 గ్రామ్స్ కజ్జికాయలు వస్తాయి, కొబ్బరి బూరలు కూడా 125 వస్తాయండి, స్వీట్ గవ్వలు కూడా 125 గ్రామ్స్ వస్తాయి, చక్రాలు కూడా 125 గ్రామ్స్ వస్తాయండి. మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, మన ఇళ్లలో సంక్రాంతికి ఎవరైనా వస్తే గనక, మన సంక్రాంతి నిమిత్తం ఎవరైనా వస్తే గనక, శ్రేయోభిలాషులు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ గెస్టులు కానీ వస్తే కనుక సంక్రాంతి ఆచారాల ప్రకారం ఇవ్వడానికి చాలా అందంగా ఉంటుందండి. అండ్ రిచ్గా కూడా ఉంటుంది అండ్ ప్రెస్టీజియస్గా కూడా ఉంటుంది. ఎందుకంటే అండ్ మేడం, ఇవి అంటే వచ్చిన మేము ఒకరికి ఇద్దరికైతే ఇవ్వచ్చు, ఒకవేళ ఎక్కువ మందికి ఇవ్వాలి అనుకుంటే కనుక హ్యాంపర్స్ లెక్కన ఎలా ఇంకా పెద్దవి ఉంటాయా? ఉన్నాయండి, పెద్దవి ఉన్నాయి. ఓకే, మేము ఒకసారి అవి చూద్దాము ఏ విధమైన ఐటమ్స్ ఉన్నాయి వాటిలో. 849 పడుతుందండి. దీంట్లో నేతి అరిసెలు ఉంటాయి, దాంట్లో ఆయిల్ అరిసెలు కదా, దీంట్లో నేతి అరిసెలు ఉంటాయి, 1/2 kg వస్తాయి, కజ్జికాయలు 200 గ్రామ్స్ వస్తాయండి, కొబ్బరి బూరలు ఉన్నాయి 200 గ్రామ్స్ వస్తాయి, స్వీట్ గవ్వలు 250 గ్రామ్స్ వస్తాయండి, చక్రాలు 200 గ్రామ్స్ వస్తాయి, చక్రాలు వస్తాయండి, రిబ్బన్ పకోడీ వస్తుంది. అండ్ మొత్తం ఒకసారి మీరు చూసినట్లయితే గనక మన యొక్క పాతకాలం వంటలు, మన అమ్మమ్మ వాళ్ళు ఏ విధమైన చేసిన వంటలు అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేతి అరిసెలు, కజ్జికాయలు, కొబ్బరి బూరెలు, స్వీట్ గవ్వలు, చక్రాలు అండ్ రిబ్బన్ పకోడీ, అంటే మా దాంట్లో గట్టి పకోడీ అని కూడా అంటారు. అండ్ ఇన్ని బాక్స్లో ఇంత ఐటమ్స్ మనకి చాలా అవైలబిలిటీగా ఉన్నాయండి. అండ్ వచ్చేసరికి ఈ యొక్క మేకింగ్లో అంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి మేడం, మన ఇళ్ళల్లో వండుకునే అయితే కానీ కొంచెం రియాలిటీగా వండుకుంటాం, ఏ ఒక కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా. అండ్ మీరు కూడా ఆ విధంగానే ఉంటుంది. ఎందుకంటే వచ్చే కస్టమర్స్ అంటే మనం బయట కొనాలనుకుంటే కనుక బయట మన ఫ్యామిలీ కానీ ఇది ఆలోచిస్తారు, బయట ఫుడ్ బాగోదు, కెమికల్స్ యూజ్ చేస్తారు, అంటే ఎంత ట్రెడిషనల్ ఫుడ్ అయినా సరే బయట అంటే కొంచెం ఇగ్నోర్ లాగా చేస్తారు. సో ఏంటంటే మీరు ఏ విధంగా దీన్ని మేకింగ్ చేపిస్తున్నారు, ఎవరు చేస్తారు, అంటే ప్రసిద్ధి వాళ్ళు చేస్తారా లేకపోతే కనుక కెమికల్స్ కూడా యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి? టేస్ట్ రావడానికి కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తాం. కెమికల్స్ ఏమి యూజ్ చేయరండి. ఎవరు చేస్తున్నారు? విజయవాడ బాలాజీ స్వీట్స్ నుంచే వస్తాయి, హోమ్ మేడ్ ఫుడ్స్ ఏనండి, అంతా హోమ్ మేడ్ ఫుడ్స్. చేసే బాలాజీ ఫుడ్స్ అంటే కూడా చాలా ఫేమస్ అయింది, ఇంకా అక్కడ నుంచే వస్తాయి. అండ్ ఏదన్నా ఇలా గిఫ్ట్ హ్యాంపర్ గా కాకుండా ఆర్డర్స్ కావాలంటే కనుక చేస్తారా? బల్క్ ఆర్డర్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రైస్ చెప్పలేదు మేడం ఇది ఎంత, ఎందుకంటే ఇది దానికన్నా సరే ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి కదా, అండ్ చూడడానికి కూడా నిండుగా కూడా ఉన్నాయి. దీని ప్రైస్ చెప్పాలా మీరు మాకు? 849 అంటే 1000 బిలోనే. ఎందుకంటే మ్యాక్సిమమ్ ఒక అరుసులు ఉండడానికి ఈ రోజుల్లో 1000 పైగా అవుతాయి, ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఉంటారు కాబట్టి. అండ్ ఇన్ని ఐటమ్స్ మినిమం 7-8 ఐటమ్స్ అన్నీ కలిపి మొత్తం టోటలీ ఒక 2 kg పైగా వస్తున్నాయి. ఓన్లీ ఎంత? 850 రూపీస్. ఓకే మ్యామ్. ఇంకా ఇవి కాకుండా ఇంకొంచెం పెద్ద సైజ్, ఎందుకంటే ఇవ్వడం కాకుండా సరే మన ఫ్యామిలీస్ కూడా అందరూ ఉండి ఈ యొక్క ఫుడ్ని సెలబ్రేట్ చేసుకొని తినాలి అనుకుంటే కనుక చాలా అంటే పెద్ద సైజ్ దీనికన్నా ఏమైనా ఉన్నాయా? చూడ్డానికే చాలా నిండుగా ఉంది. అండ్ ఇందులో ఏమున్నాయంటే నేతి అరిసెలు, కజ్జికాయలు, కొబ్బరి బూరెలు అండ్ గవ్వలు అండ్ చక్రాలు, డ్రై ఫ్రూట్స్
అండ్ రిబ్బన్ పకోడీ అండ్ బాబాయ్ చాలా చాలా ఉన్నాయి. పూస మిఠాయి బాబాయ్ ఎన్ని మినిమం 10-11 ఐటమ్స్ దాకా ఉన్నాయి. అండ్ ఇందులో మేడం ఈ యొక్క ప్రైస్ ఎంత పడుతుంది? 1099 1099. దానికి దీనికి కేవలం ఒక 150 రూపీసే డిఫరెన్స్ ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యొక్క సమయంలో మనకి సమయం కూడా లేదు కాబట్టి వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి అంట. అండ్ ఇందులో కజ్జికాయలు యాడ్ అయినాయి ఎక్కువ మేడం. అరిసెలు ఉన్నాయి, కజ్జికాయలు ఉన్నాయి, కొబ్బరి బూర్లు ఉన్నాయి, సక్కినాలు కానీ స్వీట్ గవ్వలు ఉంటాయి, చక్రాలు ఉంటాయి, డ్రై ఫ్రూట్ పూతరేకులు ఉంటాయి. సక్కినాలు అంటే హాట్ అండి. అండ్ స్వీట్ కూడా ఉన్నాయా? స్వీట్ ఉన్నాయి, చక్రాలు ఉంటాయి. ఆరు స్వీట్ హాట్ అంటే సక్కినాలు మనకి ఆంధ్ర కాదండి, తెలంగాణ ఫుడ్. అలా అది ఇక్కడ అవైలబుల్ ఉండదు కాబట్టి మనకి చక్రాలు కానీ స్వీట్ గవ్వలు కానీ పెడతారన్నమాట. డ్రై ఫ్రూట్ పూతరేకులు ఉన్నాయండి, రిబ్బన్ పకోడీ ఉంది, సున్నుండలు కూడా ఉంటాయండి, దీంట్లో పూస్ మిఠాయి ఉంటుంది. అండ్ మ్యాక్సిమం అందరూ మిఠాయి పొట్లం అంటే కనుక ద ఫ్యాషన్ ఫుడ్స్, ఐ మీన్ చాక్లెట్స్ అండ్ కొన్ని రకాలైన స్వీట్ ఐటమ్స్ అని అనుకుంటాం. కానీ ఈ యొక్క సీజన్ ఎంతైనా ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఆ సీజన్కి అనుగుణంగా, ఎందుకంటే సంక్రాంతి అంటేనే తెలుగు అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అతి పెద్ద సాంప్రదాయమైన పండగ. సాంప్రదాయం అంటే అందరూ మ్యాక్సిమము ఉన్న ఒక సాంప్రదాయాన్ని ఆచరించాలి. ఆచరణలో మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోని అతి సాంప్రదాయం అనేది ఏంటంటే వంటకాలు అంటారు. అండ్ మన వంటకాలు మనం ప్రసిద్ధి గాంచుతూ అండ్ ఈ యొక్క ఆచరణ తగ్గిపోతున్న ఒక సమయంలో ఈ యొక్క మంచి ఐడియా మిఠాయి పట్టణంలో అందించడం అండ్ చాలా మాకు ఆనందదాయకం. మా ఎంటీ వారు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మీ ఐడియా కూడా చాలా బాగుంది. అంటే ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా అనుగుణంగా ఇవ్వడానికి అండ్ చాలా సింపుల్గా ఉంది, రిచెస్ట్గా ఉంది అండ్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరికొకరు ఇచ్చుకోవడంలోనే ఎక్కువ గౌరవాలు పెరుగుతున్నాయి. అండ్ సంక్రాంతికి మన ఇళ్ళలోకి ఎవరైనా వచ్చినా సరే, వెళ్ళినా సరే వాళ్ళకి ఇవ్వడానికి చాలా అనుగుణంగా ఉంటాయి. వెంటనే వచ్చేయండి. ఇంత మంచి ఇంత మంచి ఫుడ్ ఐటమ్స్ అండ్ చాలా చాలా బాగున్నాయి ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కూడా. అండ్ మీరు ఖచ్చితంగా వచ్చేయండి ఏలూరు మిఠాయి పొట్లానికి. ఈ విధమైన యొక్క సెలక్షన్స్, ఈ విధమైన స్పెషల్ ఐటమ్స్ మాత్రం ఈ విధంగా అమ్మడం నేను ఎక్కడైతే చూడలేదు. చాలా బాగున్నాయి. ఈ యొక్క సంక్రాంతికి మీకు బెస్ట్ మెమొరీగా ఉండిపోతుంది. ఖచ్చితంగా వచ్చేయండి మన మిఠాయి పొట్లానికి. అంతా బాగుంది కానీ ఫేస్లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తే ఎలా? ఇంకెంతసేపు అక్క? ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.